పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆర్ఎల్వి స్పేస్ షటిల్ ప్రయోగం సక్సెస్ అయింది. ఉదయం 7 గంటలకు ఆర్ఎల్విని కక్షలోకి ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. నిన్న అర్ధరాత్రి నుంచే ఆర్ఎల్వికి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. ఇది నిరంతరాయంగా 6 గంటల పాటు కొనసాగింది. ధ్వని కంటే 5 రెట్ల వేగంతో నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగానికి దగ్గరుండి పర్యవేక్షించారు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్. ఆర్ఎల్వి టీడీ ప్రయోగం సక్సెస్ తో అంతరిక్ష ప్రయోగాల ఖర్చు తగ్గనుంది. ఆర్ఎల్వి టీడీ పొడవు 6.5 మీటర్లు, బరువు 1.75 టన్నులు. ఈ వ్యోమనౌక చూడటానికి అమెరికా స్పేస్ షటిల్ తరహాలోనే ఉంటుంది. డెల్లా ఆకారంలో దీనికి రెక్కలుంటాయి, కానీ దీనికి సొంత ఇంజిన్ ఉండదు. దీంట్లో ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్లు, సంప్రదాయ రాకెట్ థ్రస్టర్లు ఉంటాయి. ఆర్ఎల్వి టీడీని 9 మీటర్ల పొడవు, 11 టన్నుల బరువు ఉన్న ఘన ఇంధన రాకెట్ నుంచి ప్రయోగించారు. ఈ రాకెట్ నిర్దేశిత ఎత్తు వరకు ఆర్ఎల్వి టీడీని మోసుకెళ్లింది. ఆ తర్వాత విడిపోయి సముద్రంలో పడిపోతుంది. అక్కడి నుంచి విడిపోవడానికి ముందు రాకెట్ అందించిన శక్తి సాయంతో ఆర్ఎల్వి టీడీ ప్రయాణం సాగుతుంది. భూమి నుంచి 70 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ వ్యోమనౌక చేరుకుంటుంది. అక్కడి నుంచి కిందికి దిగడం ప్రారంభిస్తుంది. ఈ దశలో గాలి రాపిడితో 5000 నుంచి 7000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు జనరేట్ అవుతున్నాయి. దీన్ని తట్టుకునేందుకు ప్రత్యేక సిలికా ఫలకాలను అతికించారు సైంటిస్టులు. గ్లైడర్ తరహాలో దీని ప్రయాణం సాగుతుంది. టీడీలో ఉండే చిన్నపాటి రాకెట్లు నిర్దేశిత ప్రదేశంలోకి దీన్ని చేర్చడంలో సాయపడతాయి. బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చువల్ రన్వే పైకి ఇది దిగుతుంది. ఇది తీరానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆర్ఎల్వి టీడీ దిగేందుకు 5 కిలోమీటర్ల రన్వే అవసరం. ఇండియాలో రన్వే లేకపోవడంతో సముద్రంలో దించుతున్నామన్నారు శాస్త్రవేత్తలు. దీన్ని నీటిపై తేలియాడేలా రూపొందించకపోవడంతో సముద్రంలో విచ్ఛిన్నమవుతుంది. ఈ ప్రయోగం మొత్తం 10 నిమిషాల్లో పూర్తయింది. ఫస్ట్ ప్రయోగంలో ఈ వ్యోమనౌకను బంగాళాఖాతంలో దించినా అంతిమంగా మాత్రం వ్యోమనౌకలు శ్రీహరికోటలో నేలపై దిగుతాయని చెప్పారు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్. అందుకోసం ప్రత్యేకంగా రన్వేను సిద్ధం చేస్తామన్నారు. ఇలాంటి ప్రయోగం భారత్కు కొత్తే అయినా అమెరికా లాంటి దేశాలు ఇలాంటి ప్రయోగాలను ఎప్పుడో క్లోజ్ చేశాయి. ఇంతకుముందు పెద్దన్న అమెరికా ఇలాంటి ప్రయోగాలు విచ్చలవిడిగా చేసింది. 135 సార్లు అమెరికా పంపిన స్పేస్ షటిల్ అంతరిక్షంలోకి వెళ్లొచ్చాయి. 2011లో ఇలాంటి ప్రయోగాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆర్ఎల్వి స్పేస్ షటిల్ ప్రయోగం సక్సెస్ అయింది. ఉదయం 7 గంటలకు ఆర్ఎల్విని కక్షలోకి ప్రవేశపెట్టారు ఇస్రో శాస్త్రవేత్తలు. నిన్న అర్ధరాత్రి నుంచే ఆర్ఎల్వికి కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. ఇది నిరంతరాయంగా 6 గంటల పాటు కొనసాగింది. ధ్వని కంటే 5 రెట్ల వేగంతో నింగిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రయోగాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్. ఆర్ఎల్వి టీడీ ప్రయోగం సక్సెస్ తో అంతరిక్ష ప్రయోగాల ఖర్చు తగ్గనుంది. ఆర్ఎల్వి టీడీ పొడవు 6.5 మీటర్లు, బరువు 1.75 టన్నులు. ఈ వ్యోమనౌక చూడటానికి అమెరికా స్పేస్ షటిల్ తరహాలోనే ఉంటుంది. డెల్లా ఆకారంలో దీనికి రెక్కలుంటాయి, కానీ దీనికి సొంత ఇంజిన్ ఉండదు. దీంట్లో ఎయిర్ బ్రీతింగ్ ఇంజిన్లు, సంప్రదాయ రాకెట్ థ్రస్టర్లు ఉంటాయి. ఆర్ఎల్వి టీడీని 9 మీటర్ల పొడవు, 11 టన్నుల బరువు ఉన్న ఘన ఇంధన రాకెట్ నుంచి ప్రయోగించారు.
ఈ రాకెట్ నిర్దేశిత ఎత్తు వరకు RLV-TDని మోసుకెళ్లింది. ఆ తర్వాత విడిపోయి సముద్రంలో పడిపోతుంది. అక్కడి నుంచి విడిపోవడానికి ముందు రాకెట్ అందించిన శక్తి సాయంతో RLV-TD ప్రయాణం సాగుతుంది. భూమి నుంచి 70 కిలోమీటర్ల ఎత్తు వరకు ఈ వ్యోమనౌక చేరుకుంటుంది. అక్కడి నుంచి కిందకు దిగడం ప్రారంభిస్తుంది. ఈ దశలో గాలి రాపిడితో 5000 నుంచి 7000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు జనరేట్ అవుతాయి. దీన్ని తట్టుకునేందుకు ప్రత్యేక సిలికా ఫలకాలను అతికించారు సైంటిస్టులు. గ్లైడర్ తరహాలో దీని ప్రయాణం సాగుతుంది. RLV-TDలో ఉండే చిన్నపాటి రాకెట్లు నిర్దేశిత ప్రదేశంలోకి దీన్ని చేర్చడంలో సహాయపడతాయి. బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన వర్చువల్ రన్వేపై దిగుతుంది. ఇది తీరానికి 500 కిలోమీటర్ల దూరంలో ఉంది. RLV-TD దిగేందుకు 5 కిలోమీటర్ల రన్వే అవసరం. ఇండియాలో రన్వే లేకపోవడంతో సముద్రంలో దించుతున్నామన్నారు శాస్త్రవేత్తలు. దీన్ని నీటిపై తేలియాడేలా రూపొందించకపోవడంతో సముద్రంలో విచ్ఛిన్నమవుతుంది. ఈ ప్రయోగం మొత్తం 10 నిమిషాల్లో పూర్తయింది. ఫస్ట్ ప్రయోగంలోనే ఈ వ్యోమనౌకను బంగాళాఖాతంలో దించినా అంతిమంగా మాత్రం వ్యోమనౌకలు శ్రీహరికోటలో నేలపైకి దిగుతాయని చెప్పారు ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్. అందుకోసం ప్రత్యేకంగా రన్వేను సిద్ధం చేస్తామన్నారు. ఇలాంటి ప్రయోగం భారత్కు కొత్త అయినా అమెరికా లాంటి దేశాలు ఇలాంటి ప్రయోగాలను ఎప్పుడో క్లోజ్ చేశాయి. ఇంతకుముందు పెద్దన్న అమెరికా ఇలాంటి ప్రయోగాలు విచ్చలవిడిగా చేసింది. 135 సార్లు అమెరికా పంపిన స్పేస్ షటిల్ అంతరిక్షంలోకి వెళ్లొచ్చాయి. 2011లో ఇలాంటి ప్రయోగాలకు ఫుల్ స్టాప్ పెట్టింది.